సినిమా పరిశ్రమతో నిజంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గ్యాప్ ఉందా? అల్లు అర్జున్ ఎపిసోడ్ను బేస్ చేసుకొని టాలీవుడ్ పై రేవంత్ రెడ్డి కక్ష కట్టారు, పగ తీర్చుకుంటున్నారు అనేటువంటి ఎన్నో ఆరోపణలు, అంతకు మించి సందేహాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ అలాగే బెనిఫిట్ ప్రీమియర్ షోలు ఉండవు అని అసెంబ్లీ సాక్షిగా మాత్రమే కాకుండా టాలీవుడ్ పెద్దలతో జరిగినటువంటి మీటింగ్లో సీఎం ఖరాఖండిగా చెప్పినటువంటి నేపథ్యంలో దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే ఇప్పుడు ది మోస్ట్ హాట్ టాపిక్. ఈ టాపిక్ డిస్కస్ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గోనె ప్రకాష్ రావు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఈ పరిణామాలు మొత్తం అంతా చూస్తున్నారు సార్. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఈరోజు కూడా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండవని కరాఖండిగా చెప్పడం మాత్రమే కాకుండా సినిమా పరిశ్రమకి నేను తోడుగా ఉంటానని చెప్పారు. సరే, అది ఎట్లాగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. టికెట్ రేట్లు పెంచకపోవటం వల్ల, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు లేకపోవటం వల్ల మల్టీప్లెక్స్ల కన్నా కూడా ఎక్కువగా దెబ్బతినేటువంటిది సింగిల్ స్క్రీన్స్ జిల్లాలో. ఎలా ఉండబోతుంది అసలు ఇంపాక్ట్ సార్? అలాగే ఈ ఎపిసోడ్ని టోటల్గా ఎలా కామెంట్ చేస్తారు మీరు? సింగిల్ థియేటర్కి ఏం నష్టం లేదు సార్. మల్టీప్లెక్స్కు డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే తీసుకుంటారో ప్రొడ్యూసర్ కానీ ఇప్పుడు అనుకున్న రేటు ఎన్ఆర్ఏ అంటారు, నాన్ రిఫండ్ అడ్వాన్స్. ఓకే సార్. ఒక పిక్చర్ తీసిన తర్వాత నైజాం ఏరియా ఇట్లా ఏరియాస్ ఉంటాయి, నాన్ రిఫండ్ అడ్వాన్స్ మినిమం అంటే దాంట్లో మినిమం గ్యారెంటీ ఇచ్చి ఆ డబ్బులు ఇస్తారు. ఆ అడ్వాన్స్ను తక్కువ కలెక్షన్ వచ్చినా కూడా రిటర్న్ ఉండదు. ఎక్కువ వస్తే మళ్ళీ 10%, 90% ప్రొడ్యూసర్కే పోతుంది కలెక్షన్స్లో. నాన్ రిఫండ్ అడ్వాన్స్ అంటారు. ఇప్పుడు ఒక 500 కోట్లకు తీసింది అనుకోండి, 500 కోట్ల బిజినెస్ అతను చేసే వరకు పిక్చర్ రిలీజ్ కాదు. ఫైనాన్స్ తీసుకుంటాడు, ఫైనాన్స్ అది క్లియర్ చేయాలి, యాక్టర్లది పెండింగ్ ఉంటుంది, తర్వాత టెక్నీషియన్ది ఉంటుంది, తర్వాత మెస్ బిల్ ఉంటుంది, వాళ్ళది ఉంటుంది. అవన్నీ క్లియర్ చేసినాకనే ల్యాబ్కి ఇచ్చినాకనే పిక్చర్ రిలీజ్ అవుతుంది. ఏ ఒక్క 1000 రూపాయలు డ్యూ ఉన్నా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు క్లియర్ చేయకపోతే పిక్చర్ రిలీజ్ కాదు. కావాలంటే ఇప్పుడు 500 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇంట్రెస్ట్ అని 500 అయితే రావాలి కదా. రావాలంటే ఎన్ఆర్ఏ పెడతారు. ఎన్ఆర్ఏ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. వాళ్ళ మనీ కవర్ కాకపోతే ఫైనాన్స్ ఒక్కొక్క ప్రొడ్యూసర్ దగ్గర రూపాయి ఉండదండి, ఓన్లీ పూజ చేస్తాడు. అదో పెద్ద సబ్జెక్ట్ అనుకోండి, మనం 24 గంటలు చెప్పగలుగుతాం నేను, ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, ఫైనాన్స్ అన్నీ. బట్ కమ్ టు ద పాయింట్ మనం పోదాం. ఈరోజు బెనిఫిట్ షో అనేది, బెనిఫిట్ షో ఎప్పటి నుంచి ఉన్నదండి? గతంలో బెనిఫిట్ షో ఉంటే ఓ 10-15 ఏళ్ళ కింద. నేను ఎందుకంటే నాకు సినిమా రంగం డిస్ట్రిబ్యూషన్లో, నేను థియేటర్స్ లీజ్లో ఉండి సైలెంట్ పార్ట్నర్గా, నాకు ఒక థియేటర్లో 5 పైసలా, 6 పైసలా, 3 పైసలా మా షేర్ ఉండే శ్రీనివాస థియేటర్ ఆఫ్ గోదావరికి అని. ఆ థియేటర్ స్టార్ట్ అయినాక రన్ చేసినోని నేను, సినిమాలు మాట్లాడినోని, సో దాని గురించి అవగాహన ఉన్నవానిగా. సో ఇప్పుడున్న ఏదైతుందో ఈ బెనిఫిట్ షో అనేది ఏంటంటే, గతంలో బెనిఫిట్ షోకి వేస్తే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఆ బెనిఫిట్ షో డబ్బులు ఏదన్నా విపత్తు వచ్చింది అనుకున్నాం, ఆ విపత్తు కోసం, లేదా ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, లేకపోతే ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్, ఏదైనా ఒక బస్తీ కాలిపోయింది, ఆ సహాయం కోసం ఆ బెనిఫిట్ షో టికెట్స్ ఎక్కువ పెట్టి ఆ బెనిఫిట్ షో డబ్బులంతా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? బెనిఫిట్ అనేది మీనింగ్ ఏంటి చెప్పండి మీరు? అంతే సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్లకి వీళ్ళకే బెనిఫిట్ అవుతుంది. బెనిఫిట్ వాళ్ళే. బెనిఫిట్ షో అని వేసేది అవుతుందో 1500, 3000 రూపాయలు అంటే సార్, నాకు ఎవరో నిన్న ఓ టీవీలో చెప్తే 3000 అనేది అవుతుందో మెసేజ్ పంపారు. నా ఫోన్ ఎవరికో తెలుసు. 3000 రూపాయలు సార్, మీరు ఏదో టీవీలో చెప్పారు, అది 1500 కాదు 3000 అని నాకు మెసేజ్ పంపారు. నాకు ఐడియా లేదు. లూట్ మార్ ఎవరికి డబ్బులు అవి? అయితే ఇప్పుడు మైత్రి ఏదైతుందో, ఇప్పుడు ఈ సినిమా పుష్ప 2 వాళ్ళదే డిస్ట్రిబ్యూషన్, ప్రొడ్యూసర్దే, ఆయనకు వచ్చినాయి డబ్బులు. బెనిఫిట్ అంటే ఏందన్నా? దేనికి బెనిఫిట్? ఎవరి బెనిఫిట్ షో అది? మీరున్నప్పుడు బెనిఫిట్ ఏమో సమాజహితం కోసం. ఎప్పుడైనా ఎక్కడైనా దేశంలో బెనిఫిట్ షో అనేది సమాజం కోసమే, ఏదన్నా ఒక దానికోసమే, ఒక పర్పస్, పర్టికులర్ పర్పస్కు దే విల్ గివ్ ద పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు అది పోయింది. బెనిఫిట్ అనేది దేనికి చూపేది లేదు, గవర్నమెంట్ ఆలోచించేది లేదు, సంతకం పెట్టేది ఇచ్చేది అంతే. టికెట్ రేట్లు అనేది ఎప్పుడు పెరగదండి, గతంలో లేకుండే. ఇదేంటండి వారం రోజులు, 2 వారాలు, 3 వారాలుతో దీనివల్ల ఏమవుతుందో తెలుసా అన్న? జనరల్గా సైకాలజీకి, హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటుందంటే, నేను కరీంనగర్లో ఉంటుంటే పిక్చర్ రిలీజ్కు 4 వారాల తర్వాత మా కరీంనగర్ వస్తుండే PUCలో 1967. ఇక్కడికి వచ్చి చూసేవాళ్ళం అండి మేము హైదరాబాద్కు.
ఆ క్రేజీ ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ ఉంది సార్, టీవీలో మనకు బ్రహ్మాండంగా బౌలింగ్ కానీ ఆ ఫిగర్ కానీ కనబడుతుంది కదా, ఏది మన బౌలర్ కానీ తర్వాత బ్యాటింగ్ చేసేవాడిని. స్టేడియంలో పోతే వాళ్ళ ఫేస్ కనబడుతుందండి మనకు? కనబడదు ఫేసు. టీవీలో ఎంత అయితే కరెక్ట్ కనబడుతుందో, కానీ లైవ్ చూడాలని ఉంటుంది. క్రికెట్ కోసం శ్రీలంక, ఆస్ట్రేలియా కొన్ని అంటే నా ఫ్రెండ్సే 100 మంది లైవ్ చూస్తానికి పోతారు క్రికెట్ ప్రియులు. అట్లే సినిమా అనేది మొదటి రోజు రెండో రోజు చూడాలనేది ఉంటుంది. అది క్యాచ్ చేసుకుంటున్నారు. అది డిస్ట్రిబ్యూటరా ప్రొడ్యూసర్ ఆయన ఎవరైనా మొత్తానికి దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్. ఈరోజు సార్ నేను సినిమా నడిపాను, 31 పైసా నేల, బెంచి 50 పైసలు, ఒక మామూలు టైప్ కుర్చీ 90 పైసలు, తర్వాత ఇంకో కొంచెం మంచిగా ఉండే కుర్చీ 115 పైసా 1972లో. హైదరాబాద్లో మేము చూసాం, మేము 72 వచ్చాం. జమృత్ కానీ నవరంగలో కొంచెం ఎక్కువ ఉంటుండే. మామూలు నాన్ ఏసీ థియేటర్కి ఏదైతుందో 8 రూపాయలు మ్యాక్సిమం సార్. ఇక్కడ అది లేకుంటుండే, బెంచీలు ఉంటుండే, నేల లేకుండే. మొదట్లుండే 1960 బిఫోర్ ఉండే, తర్వాత హైదరాబాద్లో నేల అనేది లేదు. ఏసీలు 3-4 థియేటర్లు సార్. నవరంగ్, జమృత్, ఇప్పుడు బందేరు నవరంగ్ అపార్ట్మెంట్, జమృత్ అట్లే ఉంది. ఇక్కడ ఏది హ్యాబిట్స్లో తాజ్మహల్ పక్కకు 3-4 థియేటర్లే. రామకృష్ణ ఎప్పుడైంది అనుకుంటాను 70 mm తెలంగాణ ఉద్యమం 1960-70 కాలంలో అయినాయి. నో ఏసీ థియేటర్. ఇప్పుడు అంతా మొత్తం ఏసీ, నాన్ ఏసీ థియేటరే లేదు కదా. నాన్ ఏసీ థియేటర్ లేదు. బసంత్, అశోక, అలంకార్ ఇవన్నీ నాన్ ఏసీ థియేటర్లే మొత్తం. ఇప్పుడు ఏసీ అని. ఏది ఏమైనా టికెట్ రేట్లే బాగా హైక్ చేశారు. అటువంటిది ఈ 1 వీక్ 2 వీక్స్ వరకు ఏదైతే ఇస్తుండ్రో 500, 600, 1000 రూపాయలు అంటే ఇది బెనిఫిట్ షో కాక కూడా 500 టికెట్ 2-3 స్లాబ్లు ఉంటున్నాయి ఏది స్క్రీన్లలో. సో దీనివల్ల ఏదైతుందో అక్కడికి పోవడం వల్ల పార్కింగ్ అబ్నార్మల్, వాటర్ మినరల్ బాటిల్ మినిమం 50 రూపాయలు, పాప్కార్న్ ఏదైతుందో 10 రూపాయల పాప్కార్న్ 50 రూపాయలు, కాఫీ 60 రూపాయలు. తో మొత్తం దోపిడే కదా సార్. దోపిడైన తర్వాత ఏమవుతుంది, ఒక ఫ్యామిలీతో పిల్లలు వాళ్ళు రేపు ఇంతకుముందు 5, 6, 8, 10 మందిని కన్నారు, ఇప్పుడు 2, కొందరు 1. అక్కడ పోయిన తర్వాత 3, 4, 2 పిల్లలు తల్లిదండ్రులు పోతే టికెట్ కంపల్సరీ కదా. ఒక 1 ఇయర్ పిల్లోనికి ఉండదు, 3 ఏళ్ళ పిల్లోనికి, 4 ఏళ్ళ పిల్లోనికి టికెట్ తీసుకుంటే కదా. హాఫ్ టికెట్ లేదు కదా, హాఫ్ టికెట్ లేదు కదా బస్సు లెక్క. సో ఆ మినరల్ వాటరు, పార్కింగ్ వెహికల్ది, పాప్కార్ను, లేకపోతే ఏదవుతుందో మన స్వీటో కార్ను తినే వరకు కదా 1500, 2000 అయిపోతుంది. అయిపోయాక నెలకు ఒక పిక్చర్ చూడడం ఇబ్బందిగా మారింది ఈ యాక్ట్ తోటి. దీనివల్ల ఏమవుతుంది, చిన్న సినిమాలకు ఎవరు పోవడం లేదు. ఈరోజు 10 సినిమాలు చూస్తే 1 హిట్, 1 యావరేజు, 2 యావరేజు, 7 ఫ్లాప్ లాస్. థియేటర్ రెంట్, ఇప్పుడు రెంట్ గిట్ట థియేటర్ తీసుకుంటే రెంట్ కట్టలేకపోతున్నారు. మల్టీప్లెక్స్ ఏమో పర్సంటేజ్, జిల్లాలో రెంట్ కట్టాలి కదా. ఇప్పుడేమో ప్రింట్ లేవు. వెనకట రెంట్ కట్టకపోతే ఆ ప్రింట్, సినిమా ప్రింట్ బాక్స్ అక్కడనే ఉంచుకున్నారు. పేరు చెప్పను నేను, ఇయర్ చెప్పను, 98, 99 ఒక టాప్ 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 ఊపింది హీరోయిన్గా. ఆమె ఓన్ పిక్చర్. సుదర్శన్లో రెంటే లేదండి, బాక్స్ అట్లనే ఉంచుకున్నారు. ఓకే, 3 రోజులకే పిక్చర్ తీసేసాడు. వారం రోజులు బుక్ చేసుకుంటాం. బాక్స్ అక్కడనే, సినిమా బాక్స్ ఉంటుంది కదా, రీల్ అది ఉంటుంది కదా అక్కడనే. ప్రొడ్యూసర్ ఆమె భర్త అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా కొంత షూటింగ్ చేసిండు, నా క్లోజ్. సో ఇట్లా చెప్పాలంటే చాలా ఉంది. ఏది ఏమైనా ఈరోజు సరి అయిన నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు, వెనుకకు పోలే. బెనిఫిట్ షో అనేది ఇవ్వము. నిర్వచనం ఇప్పటి వరకు నేను మొన్నిచ్చాను, ఎవరైనా ఇచ్చిన రోజు నేను అనుకుంటున్న బెనిఫిట్ అనేది ఇదివరకు నిర్వచనం ఎవరు చెప్పలే. బెనిఫిట్ అంటే నీకు బెనిఫిట్ కాదు కదా, ప్రొడ్యూసర్ కాదు కదా. బెనిఫిట్ అంటే ఎవరికైనా ఒక సంస్థకు, ఒక ఆపత్తు ఉన్న వాళ్ళకు, విపత్తు అయిన వాళ్ళకు. అటువంటిది దాని రూపమే మారిపోయింది. సో అలాగే హైక్ ఆఫ్ రేట్స్ అనేది లేదు. నేను ఇప్పుడే చూసాను వచ్చే ముందు, మీరు పిలుస్తున్నది ఒక ఛానల్లో దిల్ రాజు గారు మాకు బెనిఫిట్ షో కానీ లేదా టికెట్ హైక్ రేటు మాకు అది చిన్న సమస్య అన్నాడు. అప్రిషియేట్ చేస్తున్న దిల్ రాజు గారు నా మిత్రుడు. ఈ స్టాండ్ మీద ఉండాలి మీరు. పండుగలకు, పబ్బాలకు, దసరాక, సంక్రాంతిక ఎప్పుడు అడగొద్దు.
మేము లైఫ్లో ఏదైతుందో అడగమని. ఈరోజు సగటు మనిషి ఈరోజు పిక్చర్ చూసే అవకాశము నెలకు 2-3 చూసే అవకాశం వస్తుంది దీనివల్ల. చిన్న సినిమాలు బతుకుతాయి. సింగిల్ థియేటర్ ఏదైతుందో మల్టీప్లెక్స్ కాక ఆ థియేటర్స్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రజలకు ప్రేక్షకులకు లాభము, అటు చిన్న నిర్మాతలకు లాభం. చిన్న నిర్మాతలు బతికినప్పుడే కదా సార్ వీళ్ళు ఒక పెద్దోళ్ళు హీరోలు పెద్ద నిర్మాతలు 1,000-1,000 కోట్లు పెట్టి తీసుకోవాలి కాదు కదా సార్. లో బడ్జెట్ తీసుకోవాలి. ఇవాళ 3.5-4 కోట్ల పిక్చర్ అవుతుంది సార్. ఆ 4 కోట్లకు 4 కోట్లు పోతున్నాయి సార్. నా మిత్రుడు మొన్న ఒక తీసుకుండు ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ కొడుకుతోటి మొత్తం ఒకటి రూపాయి రాని ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్. ఈరోజు సినిమా ఇస్ ఎ వెరీ కాస్ట్లీ అయిపోయింది. ఈరోజు సురేష్ ఎంత పెద్ద ప్రొడక్షన్ సార్ క్లోజ్ చేశారు కదా. మురళీమోహన్ గారు క్లోజ్ చేశారు కదా. అవును. జగపతి బాబు వాళ్ళ ఫాదర్ తీసిన వాళ్ళు బంద్ చేశారు. ఆయన ఉన్నప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు బంద్ చేశారు కదా. పద్మాలయాలు క్లోజ్ చేశారు కదా. తీస్తున్నారా? పద్మాలయ హిందీ తెలుగు ఎంత పెద్ద ప్రొడక్షన్ అండి. అవును. 1. నెంబర్ 2 ఈరోజు ఇక్కడ తెలుగు పరిశ్రమను తీసుకురావడానికి మద్రాసు నుంచి కారకులు మర్రిచెన్నారెడ్డి గారు ఫస్ట్, నాగేశ్వరరావు గారిని అజ్జేసి ఈరోజు స్టూడియోకు నాగేశ్వరరావు గారికి ఎన్ని ఎకరాలు ఇచ్చిండు అనేది పక్క పెడదాం. పద్మాలయకి ఇచ్చారు, దానికి ఇచ్చారు. అలాగే రాఘవేంద్రరావు గారు ఇప్పుడు థియేటర్స్ కట్టాడు కదా, అది ఆ టెక్నికల్ దానికోసం ఇచ్చారు. వాళ్ళిద్దరు కృష్ణమోహన్ వాళ్ళ బ్రదర్కు. పక్కకున్న ఎంఎస్ రెడ్డి గారు ఇంకా రన్ చేస్తుండట సంగీతం. ఇవన్నీ ఇస్తే ఈరోజు ప్రభుత్వం మీ డైలీ న్యూస్ ద్వారా అడుగుతున్నాను, దీన్ని దృష్టిలో పెట్టాలి. ఇలా రాఘవేంద్రరావు గారి థియేటర్ నాకు మంచి వారంటే గౌరవం, సినిమాక్స్ చాలా గౌరవం వారంటే నాకు. వారు సుపరిచితులు. 70 ఏళ్ళు ఒక సందర్భంలో వారిని పోయి 4-5 రోజులు వరుసగా అడవి రాముడు హిట్ అయిన తర్వాత యమ దొంగ రిలీజ్ కంటే ముందు జయమాలిని ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం మేము మందమరిలో పెట్టాం. దానికోసం పోయి అప్పుడు మొత్తం వాటర్ టీ నగర్లో ఉంటే వీరు అదేదో ఆఫీస్లో కూర్చుండేవాళ్ళు టీ నగర్లో. నేను కూడా అక్కడ కూర్చున్నాను. వీరే చెప్పారు. నేను జయమాలిని గారు 10,000 ఇక్కడ అన్నపూర్ణ థియేటర్లో సారథి స్టూడియోలో ఒక అన్నదమ్ముల సవాల్ కృష్ణ పిక్చర్కు సాంగ్ అయిన తర్వాత బయలుదేరిపోయాను. ఈవినింగ్ కదా డ్యాన్స్, 5 వరకు షూటింగ్ అయిన తర్వాత అక్కడ పోయాను. 8-8:30కి అక్కడ షో ఉండే మందమర్లు. 10,000 10,000 తీసుకుంటాడు. అట్లే రక్త కన్నీరు కూడా కొన్ని వందలు చేశాడు. 10,000 రూపీస్ అప్పుడు. 10,000 రక్త కన్నీరు. నాగభూషణ్ గారు డ్రామా వేసేవారు, సీత అని ఆమె హీరోయిన్. అయితే వాళ్ళవి థియేటర్స్ కాబట్టి దుర్వినియోగం చేసింది కదా. దేనికోసం ఇచ్చిండ్రు పర్పస్? సినిమా ఇండస్ట్రీ ఇక్కడ రావాలని నీకు చాలా చీప్గా ఇచ్చిండ్రు కదా, దాన్ని నువ్వు కమర్షియల్ చేసుకున్నావు. అటువంటి వాటి మీద చర్యలు ఈ ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేయాలా. ఇలా పద్మాలయ ఇచ్చారు, దాన్ని ఏం చేసిండు? ₹1,00,000 అపార్ట్మెంట్లకు ఇచ్చాడు, కట్టుకున్నాడు. హరీష్ రావు దాని మీద దాడి చేసిండు కదా, డబ్బులు ఇవ్వగానే కాంప్రమైజ్ అయ్యిండు. 9.5 సంవత్సరాలు ఏం చేసిండండి పద్మాలయను? నాగేశ్వరరావు గారు కూడా విశ్వ ప్రయత్నం చేశాడు. రామారావు గారేమో ఇవ్వలే, తర్వాత కూడా ప్రయత్నం చేశారు. నేను అనుకుంటున్నా అది జరగలే. ఇది కాక 7 acres అటు సైడ్ ఉంది చూడండి చిన్నకరాలి. దాంట్లో ఒక కమర్షియల్ అవుట్లెట్ లెక్క చేయాలని, అమెరికాలు ఉంటాయి కదా అట్లా చేయాలని. బట్ ఇప్పటి వరకు జరగలే. ఈ ప్రభుత్వానికి అటువంటి పిటిషన్ పెట్టుకున్నా దయచేసి రేవంత్ రెడ్డి గారు దాన్ని పర్మిషన్ ఇవ్వద్దు. అది సినీ పరిశ్రమ మద్రాసు నుంచి ఇక్కడ రావడానికి కోసం మనం రాయితీ ఇచ్చాం. ₹3-4 గజం ఏదో ఇచ్చాం, అన్ని ఫెసిలిటీ ఇచ్చాము, రోడ్లు వేసాము, ఏదో చేసాం. అది వేరే సంగతి అనుకోండి. బట్ నాట్ టు కన్వర్జేషన్. ఎంఎస్ రెడ్డి గారికి కార్నర్ మీద ఇచ్చారు. ఈరోజు నేను చెప్తున్నా ఛాలెంజ్. కార్నర్ మీద ఒకటి ఉంది కదా గడ్డి లెక్క. అవును సార్. ఆయన ఏదైతుందో ఆయన ప్లేస్ కాక ఒక షెడ్ వేసాడు పార్కింగ్ కోసం. ఆ షెడ్ ఏదైతే ఆఫ్ కట్ అయింది, ఇప్పటికీ రోడ్డు మీద ప్లేస్ ఏదైతుందో ఆయన ఎక్వైర్ చేసి ఉంది. ఆడ కార్నర్ మీద ఎంత ఎప్పుడైతే చూస్తుంది కదా. బ్రహ్మానంద రెడ్డి పార్క్ నుంచి మనము ఇప్పుడు రాఘవేంద్రరావు గారి థియేటర్ నుంచి మనం ఏదైతుందో మిడిల్కి వెళ్ళి ఇచ్చాడు. అది కంప్లీట్ డైవర్ట్ అవుతుంది, 3 వెహికల్ పోవచ్చు. దాంట్లో ఆక్రమణ జరిగింది రోడ్ ప్లేసు. రోడ్ అంటే అప్పుడు రోడ్ లేకుండే, ఇటు కట్ ఎక్కడికి పోతుంది? బసవతారక నుంచి టీఆర్ఎస్ ఆఫీస్కి వస్తుంది. సో ఈ విధంగా దుర్వినియోగం చేస్తే ఎట్లా అండి? ఇంకా ఆయన అది సంగీతం అట్లే ఉంది, ఇంకా దాన్ని కమర్షియల్ చేయలే. అవును సార్. దాంట్లో ప్రభుత్వ భూమి ఉంది ఎంఎస్ రెడ్డి గారు దాంట్లో. ఆయన కూడా పెద్ద ప్రొడక్షన్ కదా, వాళ్ళ కొడుకు కూడా. అటువంటిది బంద్ చేశాడు కదా. సినీ పరిశ్రమ బాగాలేదు, ఎందుకంటే టీవీలో ఎంటర్టైన్మెంట్ వస్తుంది, కాస్ట్లీ అయింది.
ఒక సినిమా పోవాలంటే 2 నెలలకు ఒకసారి పోయే పరిస్థితి వచ్చింది. తో చిన్న సినిమాలకు ఇబ్బందిగా మారింది. ఈ నిర్ణయంతో సింగిల్ థియేటర్స్ జిల్లాలో ఉండేటి కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, అవి రన్ అయ్యే అవకాశం ఉంటాయి. చిన్న పిక్చర్స్కు ప్రజలు పోయే అవకాశం ఉంది. బడ్జెట్ అయినప్పుడు నెలకు ఒక మన సారీ 2 సినిమాలు చూసినాడు, ఒకటి చూసిండు, ఇప్పుడు 2 చూస్తాడు కదా. ఇది చూసిన తర్వాత ఆల్టర్నేటివ్గా చిన్న పిక్చర్ కూడా పోతారు కదా, మంచిగా ఉన్నదంటే. అవును సార్. సో దీనివల్ల ఏదైతుందో ప్రేక్షకులకు ఏదైతుందో 2 సినిమాలు చూసే అవకాశం వస్తుంది. చిన్న నిర్మాత బొత్తడు, అలాగే ఆ థియేటర్లు రన్ ఏదైతుందో కొన్ని మూతబడి అలా కమర్షియల్ అయిపోతున్నాయి. ఇలా ప్యాలెస్ ఉండే హ్యాబిట్స్లో బంధు, జమృత్ బంధు, అశోక బంధు, మినర్వా బంధు, అలంకార్ బంధు, బసంత్ బంధు, విక్రాంతి బంధు థియేటర్లను క్లోజ్ అయినాయి కదా సార్. ఫేమస్ థియేటర్స్ కదా, జాంబాగ్లో ఉంది కదా. అవును సార్. విక్రాంతి బంద్ అయిపోయినాయి. అవును. సో జిల్లాలో కూడా అన్ని కమర్షియల్ అవుతున్నాయి, ఆంధ్రలో కూడా అట్లా అవుతున్నాయి. సో దీనివల్ల ఏదైతుందో చిన్న నిర్మాతలకు కానీ సింగిల్ థియేటర్ ఏదైతుందో మల్టీప్లెక్స్ కానీ వాళ్ళకు లాభం జరుగుతుంది. హీరోలు కూడా రెన్యుమరేషన్ దిగొస్తారు సార్. ఇవాళ 300 కోట్లని అన్ని పేపర్లు అన్ని ట్రేడ్లు వస్తుంది కదా సార్. ఖండనైతే ఎవరు ఇయ్యలే కదా సార్. ట్యాక్స్ ఎన్ని కోట్లు కట్టిండో రేపు నేను అప్లై చేస్తున్నా ఇన్ఫర్మేషన్ యాక్ట్లో బన్నీ గారిది. సార్ ఇక్కడ పరిశ్రమలో డబ్బులు సంపాదించుకుంటూ 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు చేసుకొని ఐటీ రిటర్న్స్ ఎక్కడిచ్చిందని మద్రాసులో చిరంజీవి గారు 2009 వరకు అక్కడనే ఉండే. తర్వాత అయిందా లేదో నాకు తెలియదు. ఓకే సార్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్టీ పెట్టే ముందు, పార్టీ పెట్టిన తర్వాత విమర్శిస్తూ ఉంటే నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అప్లై చేసిన. ఏసీ గార్డ్స్లో మహావీర్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఉంటుంది ఐటీ ఆఫీస్, అకౌంట్ లేదు. తెలుసుకున్నాను, మనకు ఆఫీసులో తెలుసుకోవచ్చు కదా. మద్రాసులో అప్లై చేసిన. మద్రాసు వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు చిరంజీవికి, నాట్ టు డిస్క్లోజ్ అన్నాడు. ఎందుకు డిస్క్లోజ్ చేయొద్దండి నేను ఇన్కమ్ ట్యాక్స్? ట్రాన్స్పరెంట్ ఉండాలి కదా. డిఫెన్స్ కాదు, దేశ భద్రత కాదు. అండ్ దట్టు చిరంజీవి గారికి సమ్మాన్ అనేటువంటి ఒక గొప్ప అవార్డు ఇచ్చారు సార్, రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నందుకు. అటువంటి అప్పుడు నాట్ టు డిస్క్లోజ్ ఎందుకు చెప్పొచ్చు కదా సార్. రెగ్యులర్ కట్టడం వేరు, అదే సార్, అదే వచ్చిన ఇన్కమ్ కట్టడం వేరు. ఎగ్జాక్ట్లీ. ల్యాబ్స్ లేక కట్టడం వేరు. కానీ నువ్వు 50 కోట్లు తీసుకొని నువ్వు 10 కోట్ల చూపినాక ఏదైతుందో 40 కోట్లు అయితే కడతలేవు కదా. అవును. ఈరోజు బన్నీ 300 కోట్లు తీసుకున్నాడని వచ్చింది. దాని ఖండన లేదు కదా, ఎక్కడా లేదు కదా. ప్రొడక్షన్కు 300 కోట్లు కాలే, హీరో రెన్యుమరేషన్ అంతా, డైరెక్టర్కు 150-200. కమాన్ వాళ్ళిద్దరిది రేపు 5 రూపాయలు 100 కోట్లు తీసుకుంటే ఒక్కొక్క హీరో. ఈరోజు ట్యాక్స్ కొంచెం రీజనబుల్ ఉంటారు కదా సార్. అవును సార్. ఈరోజు రాజకీయ నాయకుని తిడుతున్నావు, బ్యూరోక్రాట్ని తిడుతున్నావు, సమాజాన్ని విమర్శిస్తున్నావు. నువ్వు చేసే పని ఏందా? 100 కోట్లు తీసుకుంటూ మీరు వేలలో అంటే ఒక 20% మీరు డిక్లేర్ చేయడం లేదు, తప్పు కదా అది. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అంటే ఐటీది సెంట్రల్ సబ్జెక్టు అయినా ఈ కమిటీ వేసుడు, సబ్ కమిటీ, వీలన్ కమిటీ వేసుడు, ఐటీను కూడా ఏదైతుందో రీజనబుల్ 300 కోట్లు తీసుకొని 50 చూపితే అన్యాయం కదా సార్. అన్యాయం కదా. ప్రభుత్వాన్ని మోసం చేసినట్లే కదండి సార్. సార్ ఒక ఎంప్లాయీ మీరున్నారు, మీకు ఈ స్టూడియో వైట్ ఇస్తుంది, ఒక 70,000 ఇస్తుంది. 70,000 మీరు వైట్ చెక్కే తీసుకుంటున్నారు కదా. అంతే సార్. ఐటీ కడుతుందా లేదా? కడుతున్నాం. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కడుతుండే కదా, ప్రతి ఐటీ ఎంప్లాయీ కడుతుండే కదా. వై నాట్ ఆర్ సినిమా? ఇప్పుడు నాకు 50,000 పెన్షన్ వస్తుంది, 2.5-3,000 కట్ అవుతుంది పెన్షన్. ఇలా యుఎస్ ఉంది, బిజినెస్ వాడు కానీ అంటే మన ఇండియన్ తప్పితే ఖచ్చితంగా 33-36% ఎంప్లాయీలు కట్ కావడం అంతే కంపెనీ. మనం వ్యాపారం చేసే వాళ్ళు, అక్కడ అమెరికా వ్యాపారం చేసే వాళ్ళు 0 టోటల్ ట్యాక్స్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మన ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ గ్రాసరీ స్టోర్సే 0 చేస్తారు షిప్లో. అసలు ట్యాక్స్ అనేది కట్టకపోతే సార్ ప్రభుత్వం ఎట్లా దాని కావాలి సార్? మనం పే చేస్తేనే కదా సార్ ప్రభుత్వం అనేది. ఈ రోడ్లు ఏది, కరెంట్ ఏది, ఇన్ఫ్రాస్ట్రక్చరు, దేశ రక్షణ, ఇవన్నీ ఎట్లయితే సార్? అటువంటిది వీళ్ళు 100 కోట్లు తీసుకొని 20% వీళ్ళు చూపడం లేదంటే ఇది అన్యాయమా కాదా? ఖచ్చితంగా చేయాలి సార్.
ఇది కూడా ఏదైతుందో మీ డైలీ న్యూస్ ద్వారా ప్రభుత్వానికి సినీ ప్రముఖులకు పరివర్తన తెచ్చుకోండి. రీజనబుల్ అట్లీస్ట్ 100 కోట్లు తీసుకుంటే ఒక 60-70% అని చూపండి, 60% చూపండి. అఫీషియల్గా 20-25 చూపడం అయితే అన్యాయము. మీకు సమాజం మీద బాధ్యత ఉంది. ఎందుకండి బౌన్సర్లు 20 మంది 30 మంది 3 కార్లు ఎందుకండి? ఫిల్మ్ పెట్టుకుని కార్లో నువ్వు ఎవరు ఆపుతారు? నువ్వు బహిరంగంగా పోతే షాపింగ్కో దీనికో పోతే ఇబ్బంది. ఇంతకుముందు ఏ బౌన్సర్లు పెట్టుకున్నారు? రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎవరు పెట్టుకున్నారు చెప్పండి. అవును సార్. శివాజీ గణేశన్ ఎక్కడ పెట్టుకున్నాడు? ఎంజీఆర్ ఎక్కడ పెట్టుకున్నాడు? అంజలి గారు, సావిత్రి గారు మహా హీరోయిన్ చేశాడు. విజయశాంతికి ఏ బౌన్సర్? ఒక్క మనిషి ఉండండి విజయశాంతికి. లేడీ అమితాబ్ బచ్చన్ అండి ఆమె. ఇదేందండి ఈ తెలుగు సంస్కృతి? నేను చెప్తున్నా, ఏ కన్నడ, ఏ తమిళ్, ఏ హిందీ యాక్టర్కి ఎవరికి ఉండరు. వారిని అమ్మ 15-20 మంది హట్టో ఏందండి ఇంటి కూడా పెద్ద ఒక్కొక్కరికి 60,000 జీతం. ఎక్కడ డబ్బు ఇదంతా? అక్రమ ప్రభుత్వానికి పే చేయకుంటే ఏదైతుందో ఎగబెట్టుకుంటూ మీరు ఏదైతుందో వీళ్ళను అది చేస్తున్నారు. దీంట్లో పరివర్తన రావాలని నేను పర్సనల్ కూడా చెప్తాను అనుకోండి. ఇది ప్రజలకు పోలే. నా మిత్రుడు దిల్ రాజు గారు కూడా రీజనబుల్ ట్యాక్స్ పే చేయవలసిన అవసరం ఉంది. ఈ సమాజానికి మీ కంట్రిబ్యూషన్ అవసరము. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో తాయిలాలు ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాల కోసం సాయం చేయాలంటే ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది. మీరు కూడా ఏదైతుందో ఇప్పటి నుంచి అంటే ట్యాక్స్ ఇది నేషనల్కి పోతుంది, బట్ 30% మనకు వస్తుంది. ఈరోజు చిరంజీవి గారు మద్రాసులో పే చేసిండండి 400. 2009 వరకు ఇక్కడ లేదండి ఆయన అకౌంట్. తర్వాత అయిందా లేదో నేను తెలుసుకోలేదు అనుకోండి. 30% ఆయన 100 కోట్లు కట్టిండు. 30% ఇక్కడ అకౌంట్ ఉంటే ఇక్కడికి వస్తుండే, లేకపోతే ఆ మద్రాసు స్టేట్కి పోయింది కదా. ఎక్కడ సంపాదన ఇది? మోర్ దాన్ 80% తెలుగు దాంతో కదా నీ బిజినెస్. ట్యాక్స్ ఎక్కడ కట్టినావు నువ్వు? చిరంజీవి గారు ఎక్కడ కట్టారు ట్యాక్స్? తో ఇది మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బెనిఫిట్ షో అనేది ఇవ్వడము ఇవ్వలేదనడం హర్షణీయము. ఇక ముందు సినీ పరిశ్రమ వాళ్ళు కూడా అడగదు. బెనిఫిట్ దేనికి అడగాలి? ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఆర్గనైజేషన్కు, ఎవరికన్నా ఫ్యామిలీ ఏదైతుందో అదైపోయింది, ఆ ఫ్యామిలీ గురించి 2-3 థియేటర్లు అడగండి. నో హైక్, రెగ్యులర్ రేట్స్ ఎంత ఉందో అంత ఉండడానికి ఇప్పటికే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి మల్టీప్లెక్స్లో. దాన్ని ఇంకా అవసరం అనుకుంటే ప్రభుత్వము కొంత దించడానికి ప్రయత్నం చేయాలా. నడవది బంద్ చేసుకుంటాడు, ఇంకో వ్యాపారం చేస్తాడు. ఖాళీ ఉన్నాయి కదా సార్ థియేటర్లు ఇప్పుడు. అవును సార్. రన్ కావడమే లేదు కదా. క్లోజ్ చేసుకుంటున్నారు, మళ్ళీ క్లోజ్ చేసుకుంటారు. సినిమా లాభం లేదు. పెద్ద ప్రొడ్యూసరు 40-50 ఏళ్ళకి వెళ్ళి తీసిన వాళ్ళు, 100 సినిమాలు తీసిన వాళ్ళు క్లోజ్ చేసింది కదా, బంద్ అయింది కదా. ఇంకో వ్యాపారానికి పోతారు. ఎంటర్టైన్మెంట్ టీవీలు ఉన్నాయి. ఇది నా సూచన. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.